హాయ్ గైస్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, ఈ రోజు జాబ్ రోల్ చూసుకుంటే ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీ నుంచి అనమాట. సో బేసికల్లీ ఈ కంపెనీ ఏంటంటే ఫినాన్స్ సెక్టర్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫినాన్స్ అనగానే మీరు ఓన్లీ ఫైనాన్స్ స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ అకౌంటింగ్ స్టూడెంట్స్ ఇది అనుకోకండి. సో ఫైనాన్స్ సెక్టర్ లో కూడా మన టెక్నికల్, సో బీఈ బీటెక్ చేసిన వాళ్ళకి వీళ్ళకి రోల్స్ ఉంటాయి అనమాట. సో ఇది ఆ కైండ్ ఆఫ్ రోల్. యాక్చువల్గా ఇది ఒక జాబ్ ఆపర్చునిటీ కాదు, ఇది ఒక ఇంటర్న్షిప్. సో మీరు ఇంటర్న్షిప్ లో మీరు బాగా మీ స్కిల్స్ ని వర్త్ ప్రూవ్ చేసుకున్నట్లయితే సో మీరు ఫుల్ టైం రోల్ కూడా కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే సో బీఈ బీటెక్ ఎంసీఏ. సో ఇది ఒక ఫుల్లీ టెక్నికల్ రోల్ అనమాట. బేసికల్ గా ఇది ఏంటి అంటే ఒకటి అనలిస్ట్ రోల్ అనమాట. సో దీనికి పైథాన్, ఇంకా C++ అండ్ .NET. సో వీటి మీద మీకు క్లియర్ నాలెడ్జ్ కానీ ఉంటే వీటిలో ఏది ఒకటైనా పర్లేదు, మీకు ప్రొఫెషనల్ గా వచ్చి ఉంటే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను చెప్పినట్టు బీఈ బీటెక్ అండ్ ఎంసీఏ. సో ఇక్కడ ఒక కండిషన్ ఏంటి అంటే స్టూడెంట్స్కి మాత్రమే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఎవరైతే 2025 అంటే విచ్ ఇస్ ద అప్కమింగ్ ఇయర్, సో దాంట్లో ఎవరైతే పాస్డ్ అవుట్ అవుతారో, సో 2025లో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఉందన్నమాట. అంటే ప్రెసెంట్ ఆన్ గోయింగ్ విత్ దర్ కాలేజ్, సో వాళ్ళకి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలాగంటే సో మీకున్న 10th 12th అండ్ ఇప్పుడు చేస్తున్న గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ మీకు 60% మినిమం మార్క్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇంకా క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ మీద లైక్ SAP టూల్స్, సో వీటి మీద లైక్ Azure, AWS, DevOps వీటి మీద మీకు కొంచెం ఐడియా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. సో అలాగే నాలెడ్జ్ ఆన్ సో డేటాబేస్ టూల్స్ లైక్ SQL, RDBMS. సో ఈ రెండిట్లో మీకు ఏదైనా సో బేసిక్ నాలెడ్జ్ ఉంటే దీనికి అప్లై చేసేయచ్చు. ఎందుకంటే ఇంటర్న్షిప్ కాబట్టి మీకు ట్రైనింగ్ పీరియడ్ కూడా వీళ్ళే కండక్ట్ చేసి తర్వాత మీ చేత వర్క్ చేపిస్తారు కాబట్టి మీకు ఇది మంచి ఆపర్చునిటీ. సో డోంట్ లూజ్ ఇట్. అండ్ యా, సో అప్లై నౌ చేస్తే ఫస్ట్ మీరు ఈ ఈ ఈ జాబ్ అప్లికేషన్ ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళ కెరీర్ పేజ్ లోనే ల్యాండ్ అయింది. కాకపోతే వీళ్ళు ఏంటంటే హైరింగ్ ప్రాసెస్ కోసం ఇండీడ్ అనే ఒక హైరింగ్ ప్లాట్ఫామ్ ని వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు. సో ఇండీడ్ కి మీరు డైరెక్ట్ గా మీ రెజ్యూమ్ ఇస్తే అదే ఆటోమేటిక్ గా మీ అప్లికేషన్స్ లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మీ స్కిల్స్ ఏంటి, మీ రెజ్యూమ్లో ఏవైతే పెడతారో అదే సెగ్రిగేట్ చేసేస్తాం అన్నమాట. సో అక్కడ మీరు ఇండీడ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కెరియర్ పేజ్కి వచ్చి దీంట్లో మీ స్కిల్స్ ఇవన్నీ, మీ ఎడ్యుకేషన్ ఏదైనా లైక్ ఇదంతా ఏఐ బేస్డ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా తప్పుగా లైక్ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఉంది, నేను అప్లై చేసేటప్పుడు నేను బేసికల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే నేను గ్రాడ్యుయేషన్ ఇయర్ 22-24 అని పెడితే అది 23-24 అని తీసుకుంది. సో ఇట్లాంటి ఏదైనా మైనర్ ఎర్రర్స్ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోండి మాన్యువల్గా. సో అలా మొత్తం చెక్ చేసుకొని అప్లై చేయండి. సో ఆబ్వియస్గా ఛాన్స్, సో రిప్లై వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో డోంట్ మిస్ దిస్. సో నేను జాబ్ లింక్ నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చెక్అవుట్ దేర్ అండ్ అప్లై. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అనే స్పెషల్ నోట్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా జాబ్ సర్చింగ్ లో ఉంటే ప్లీజ్ హెల్ప్ దెమ్ బై షేరింగ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బై బై, జై హింద్.